కుటుంబ సమస్యలు ఒక పక్క, శారీరక సమస్యలు ఒక పక్క, మానసిక సమస్యలు ఒక పక్క, ఆర్థిక సమస్యలు ఒక పక్క, ఆత్మీయ సమస్యలు ఒక పక్క, లోకాశల శోధన ఒక పక్క. వీటన్నిటిని తప్పించుకుంటూ వాడు ప్రకటించాలి. అందుకే పౌలన్న అంత గట్టిగా చెప్పాడు, ఇతరులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో. అంటే వీనికి ఆ భ్రష్టత్వం అనే ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది. మరి ఎవరు సేవ్ చేయాలి అతన్ని? కంట్లో నలుసుబడింది, కన్ను తీసుకోలేదు, లేదా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, కాలు తీసుకోలేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీయటానికి దేవుడు చేతిని డిజైన్ చేశాడు. ఈ చేతుల పని ఏంటో తెలుసా? అన్నిటినీ ప్రొటెక్ట్ చేయటం, కంటిని, చెవుల్ని, ముక్కుల్ని, అంత సమస్తాన్ని కూడా భద్రపరచటం చేతుల పని. ఒక అవయవం ఇంకొక అవయవానికి సపోర్ట్ చేసుకుంటేనే మనిషి శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒక అవయవం మరొక అవయవాన్ని సపోర్ట్ చేయాలి, భద్రపరచుకోవాలి. అప్పుడే శరీరం అని వ్యవస్థ నడుస్తుంది. అలాగే సంఘం కూడా అనేక అవయవాలుగా ఉండినను క్రీస్తు శరీరమై ఉంది అనేది దేవుని వాక్యం చెప్పింది. ఇందులో ఒక టీంకి సపోర్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమం, చట్టం.